బ్రదర్ వైట్ షర్ట్ ముందుకు రండి. ఎస్ బ్రదర్, ఎస్ మీరు అక్కడ నిలబడినప్పుడు సడన్గా ఒక దూత ఎస్ ఒక మెరుపు వలె ఎస్ దిగి మీ పక్క నిలబడడం నేను చూచాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు మీకు కార్యం జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఆత్మల్ని చెక్ చేస్తాను. నాకు 1, 5, 7, 9 and 10 10 సంవత్సరాలు. ఎస్ 10 సంవత్సరాలు. ఎస్ 10 సంవత్సరాల పరిశోధన చూపిస్తే ఏం చెప్తానంటే ఎస్ 10 సంవత్సరాల నుంచి ఒక దుష్ట శక్తి, ఒక మంత్ర శక్తి, ఒక చీకటి శక్తి మీ కుటుంబాన్ని పీడిస్తుంది. అందువల్ల ఎస్ 10 సంవత్సరాల నుంచి ఎవరికంటే అసలు పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎస్ ఎక్కడేసిన గొంగడ వల్లే పరిస్థితి అక్కడ ఉంది. ఎవరికండి అలా ఉంది? ఎవరికండి 10 సంవత్సరాల నుంచి? నాకేనండి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఆరోగ్యం లేదు. 10 సంవత్సరాలు మీకు ఆరోగ్యం లేదు. 10 సంవత్సరాల నుంచి పైనే జలుబు ఆపకుండా డే అండ్ నైట్ వస్తూ 10 సంవత్సరాల నుంచి మీకు జలుబు ఉంది కంటిన్యూగా. 10 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. 10 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు బాగలేవు. సేవా జీవితంలో కూడా ఫలభరితం లేదు. 10 సంవత్సరాలు కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టే. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఎస్ బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఆత్మల్ని చెక్ చేస్తాను. నాకు PRASAD అండ్ ప్రసాద్ అనే పేరు ఎస్ ఆత్మలు నేను చూస్తున్నాను. ఎస్ ప్రసాద్ అనే పేరు ఏంటని ఎస్ ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు ఎస్ ఎవరైనా ఆత్మలో పరిశుద్ధాత్మని అడుగుతున్నప్పుడు నాకు ఎస్ చూపిస్తున్న విషయం ఏంటంటే ఎస్ గతంలో మీరు ఒక చోట ఏదో ఎస్ సంథింగ్ ఏదో ఎస్ సువార్త చెప్తున్నప్పుడు ఎస్ ప్రసాద్ అనే పేరు గల వ్యక్తి ఎవరు ఎస్ ఆ ఊర్లో ఎవరో వచ్చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. ఎస్ మీ మీద ఎస్ కొంచెం కక్ష పెట్టుకొని ఎస్ మీరు సువార్త చెప్పొద్దు, అది చేయదు, ఇది చేయదు అని చెప్పేసి ఎస్ గతంలో ఎస్ వ్యక్తి మీపై కక్ష పెట్టుకొని ఎస్ కొంతమంది పోగు చేసుకొని కూడా మీ మీదకి వచ్చాడు. అవునండి, ఎప్పుడు జరిగిందండి ఇది? గతంలో మీరు ఒక ఊళ్ళో ఎస్ సువార్తకు వెళ్తున్నప్పుడు ఎస్ అతని పేరు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి వచ్చాడు, కానీ అది చాలా ఏళ్ళ క్రితం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఎస్ మీతో వాగ్వాదం చేసే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు జరిగింది అది? 10 సంవత్సరాల క్రితం మా ఇంటి స్థలంలో మేము చర్చి కడతాయి. 10 సంవత్సరాల క్రితం మీ ఇంటి స్థలంలో చర్చి కడుతున్నారు. 10 సంవత్సరాల క్రితం చర్చి కడతాకి ప్రయత్నం చేసినప్పుడు మా ఇళ్ల కాడోళ్ళు ఆటంకపరిచారు. మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఆటంకపరిచారు. అవునండి, అది ఎగ్జాక్ట్గా ఎన్ని సంవత్సరాల క్రితము? 10 సంవత్సరాల క్రితం. కరెక్ట్గా చప్పళ్ళు కొట్టండి. 10 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇందాక నేను 10 అని చూస్తాను, నెక్స్ట్ ఆత్మలు ఎస్ ప్రసాద్ చూశాను. ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఎస్ అప్పట్లో 10 ఏళ్ల క్రితం ఎస్ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎస్ పరిశుద్ధాత్మ యొక్క ఎస్ వరం కావాలి, ఎస్ పరిశుద్ధాత్మ యొక్క ఎస్ అభిషేకం కావాలి. ఈ అభిషేకం దయచే ప్రభా, ఎస్ స్వస్థపరిచే అభిషేకం, ఎస్ అద్భుతాలు చేసే అభిషేకం దయచే ప్రభా అని ఎవరైనా అట్లా ప్రార్థన చేసేది ఎవరండి? నేనేనండి. మీరే. అయితే మీరు వరాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవునండి, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు 2 వరాలను దయచేయబోతున్నాడు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా.